అందరికీ కూడా తెలుసు. ఒకనాడు చెన్నూరు అంటే ఇది ఎక్కడో కల్లోలిత ప్రాంతం, మారుమూల ప్రాంతం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాంతం అనేటటువంటి పేరున్నటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నన్ను ఇక్కడికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించిన తర్వాత 2018లో మీ అందరి ఆశీర్వాదంతో నేను గెలిచిన తర్వాత వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన విషయం మీ అందరి కళ్ళ ముందర ఉన్నది. గతంలో ఇక్కడ నుంచి మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా చేయనటువంటి పనుల్ని కేసీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ అన్న సహకారంతో, కేటీఆర్ అన్న సహకారంతో పెద్ద ఎత్తున చేసుకున్నాం. దాదాపు 1,00,000 ఎకరాలకు నీళ్లిచ్చే చెన్నూరు ఎత్తిపోతల పథకం 1,600 కోట్ల రూపాయలతోని ఆ పనులు ప్రారంభమైనాయి. మందమరి పక్కన 500 కోట్ల రూపాయలతోని పామాయిల్ ఫ్యాక్టరీ పనులు స్టార్ట్ అయినాయి. అదేవిధంగా 3 మున్సిపాలిటీల్లో మందమర్రి, కేతన్పల్లి, చెన్నూరు 3 మున్సిపాలిటీల్లో సుమారు ఒక్కొక్క మున్సిపాలిటీలో 200 కోట్లకు పైగా పనులు మనం కొన్ని పూర్తి చేసుకున్నాం, కొన్ని చేసుకుంటా ఉన్నాం. అదే కాకుండా మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రి హరీష్ అన్న, మంత్రి కేటీఆర్ అన్న మనం విజ్ఞప్తి చేసిన వెంటనే మొన్నటికి మొన్న ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక చెన్నూరు రెవెన్యూ డివిజన్ కావాలనేది, దానికి సంబంధించినటువంటి జీవో కూడా ఇచ్చినారు. అదే కాకుండా మన చెన్నూరు మండలంలో ఆస్నాద్ మండలం కావాలని, కోటపల్లి మండలంలో పారిపల్లి మండలం కావాలని ఏదైతే ప్రజల కోరిక ఉండేనో వాటిని కూడా నెరవేరుస్తూ జీవో ఇవ్వడం జరిగింది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పనులు బ్రహ్మాండంగా మనం చేసుకున్నాం. అయినప్పటికీ కూడా నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరితో ఒకటే కోరుతా ఉన్నా. చాలా మంది చాలా మాటలు చెప్తున్నారు, చాలా మాటలు మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా, చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి యజ్ఞం కొనసాగల్లా లేక పాత చీకటి రోజులే ఉండాలో ఒక్కసారి ప్రజలుగా మనం ఆలోచించుకోవాలి. అభివృద్ధి యజ్ఞం కొనసాగలేటోళ్ళు గట్టి ఒకసారి చేతులు లేపి జై తెలంగాణ ఉందాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇటువైపు కూడా అన్ని చేతులు లేవాలి. జై కేసీఆర్, జై తెలంగాణ. అభివృద్ధి యజ్ఞం కొనసాగాలా చెన్నూరులో వద్దా? చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగాలా వద్దా? మన పొలాలకు కాళేశ్వరం నీళ్లు రావాలా వద్దా? మన మున్సిపాలిటీలో అభివృద్ధి జరగాలా వద్దా? మన వాగుల మీద బ్రిడ్జులు కావాలా వద్దా? మన ఊర్లకు రోడ్లు రావాలా వద్దా? అన్నిటికన్నా ముఖ్యంగా మొన్ననే కేసీఆర్ గారు చెన్నూరుకు బస్ డిపో ఇచ్చిండు. దసరాకు బస్సులు చాలై మన ఊర్లకు ఆర్టీసీ బస్సులు రావాలా వద్దా? మరి అభివృద్ధి కొనసాగాలంటే, ఈ యజ్ఞం ఇట్లనే ముందుకు సాగాలంటే మళ్లీ మనమందరం ఎన్నికల్లో కారు గుర్తు కోట్లేసుకుందాం. ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను, అక్కడ ముఖ్యమంత్రిగా కేసీఆర్ సార్ను ఆశీర్వదించాలని మీ అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, వేడుకుంటూ, కోరుకుంటూ ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. మనం ఎప్పుడైనా మాట్లాడుకుంటాం, కానీ ఇంకా ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి అన్నగారు 6 అడుగుల తెలంగాణ బుల్లెట్ చెన్నూరు గడ్డ మీద అడుగు పెట్టిండు.